హాయ్ వివర్స్, ఈరోజు మనము ప్యాంటోప్రోజోల్ అంటే ఏంటి, ఈ డ్రగ్ మాలిక్యూల్ గురించి వచ్చే అడ్వాంటేజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా చూసినట్టయితే ఈ ప్యాంటోప్రోజోల్ అనేది ఎందుకు వాడుతుంటాం, అది డే టు డే ప్రిస్క్రిప్షన్లో ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో అందరి ప్రిస్క్రిప్షన్స్లో రెగ్యులర్గా చూస్తున్నాం. అసలు దీనివల్ల వచ్చే యూజెస్ ఏంటి, దాని గురించి మనం మాట్లాడినట్టయితే ముఖ్యంగా ఎవరికైతే పేషెంట్స్‌కి హైపర్ అసిడిటీ అంటే శరీరంలో ముఖ్యంగా స్టమక్‌లో యాసిడ్ లెవెల్స్ ఎక్కువ వచ్చినట్టయితే వాళ్ళకి గ్యాస్ట్రిక్ అల్సర్స్ అండ్ డియోడినల్ అల్సర్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ అల్సర్స్ అనేటివి ఒక్కొక్కసారి బర్స్ట్ అయినప్పుడు బ్లీడింగ్ రూపంలో అయినట్టయితే వాళ్ళకి మోషన్‌లో బ్లాక్ మోషన్స్ వచ్చి బ్లడ్ హిమోగ్లోబిన్ డ్రాప్ అవుతూ ఉంటుంది. సో ఈ అల్సర్స్‌ని ప్రివెంట్ చేయడానికే వచ్చిన మాలిక్యూలే ఈ ప్యాంటోప్రోజోల్. అసలు ఈ డ్రగ్ ఏం చేస్తుంది అని చూసినట్టయితే మన శరీరంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది స్టమక్లో ఉత్పత్తి అయినప్పుడు, ఇది ఎక్కువ లెవెల్లో ఉత్పత్తి అయినప్పుడు ఈ యాసిడ్ అనేది స్టమక్ లైనింగ్ని ఇరిటేట్ చేస్తుంది. వన్స్ ఈ స్టమక్ లైనింగ్ని ఇరిటేట్ చేసినప్పుడు అది అల్సర్గా ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ పేషెంట్స్కి భరించరాని కడుపు నొప్పి, వాంతులు రావడం, సమ్టైమ్స్ ఈ బ్లీడింగ్ రావడం వల్ల బ్లడ్ హిమోగ్లోబిన్ డ్రాప్ అవ్వడం, అంతేకాకుండా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఆకలి లేకపోవడం అండ్ రేర్గా ఈ అల్సర్స్ హీల్ అయ్యి న్యారో అవ్వడం వల్ల గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటే స్టమక్ ఇంటెస్టైన్ బ్లాక్ అవ్వడం వల్ల భరించడానికి కంటిన్యూస్గా వామిటింగ్స్ అవ్వడం, ఫుడ్ డైజెస్ట్ కాకుండా వెయిట్ లాస్ అవ్వడం ఇలాంటివి చూస్తూ ఉంటాం పేషెంట్స్కి. సో ఈ పేషెంట్స్కి ఒకప్పుడు మనము ఈ మాలిక్యూల్ రానప్పుడు చాలా కష్టంగా ఉండేది పేషెంట్స్ని ట్రీట్ చేయడం. ముఖ్యంగా ఏంటంటే ఈ అల్సర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వల్ల హెవీ బ్లీడింగ్ అయ్యి పేషెంట్స్కి సడన్ హిమోగ్లోబిన్ డ్రాప్ అయ్యి ఒక్కొక్కసారి ప్రాణానికే ప్రమాదం అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉండేవి. అయ్యే కాకుండా ముఖ్యంగా ఈ అల్సర్స్ అనేటివి హీల్ అయిపోయి ఫైబ్రోస్ అవ్వడం వల్ల ఇంటెస్టైన్ అబ్స్ట్రక్షన్లు చూసి వాళ్ళకి కాంప్లికేటెడ్ సర్జరీస్ ముఖ్యంగా ఏంటంటే ఈ డియోడినల్ అల్సర్ సర్జరీస్, ఈ గ్యాస్ట్రిక్ బైపాస్ వరకు వెళ్ళే ప్రమాదం ఉండేది. అంతేకాకుండా సమ్టైమ్స్ అల్సర్ బర్స్ట్ అయినప్పుడు పర్ఫొరేషన్ ముఖ్యంగా ఇంటెస్టైన్ హోల్ పడి కొంతమందికి కాంప్లికేటెడ్ పెరిటోనైటిస్ అంటే స్టమక్ మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యి అలాంటి పేషెంట్స్ సివియర్ కాంప్లికేషన్స్లో ల్యాండ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో వాటన్నిటిని ప్రివెంట్ చేయడం కోసం ఒక సింగిల్ పిల్ ముఖ్యంగా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటిని బ్లాక్ చేయడానికి H+KTPase ATPase అనే ఒక చిన్న ఎంజైమ్ మాలిక్యూల్ని ఈ ప్యాంటోప్రోజోల్ బ్లాక్ చేయడం వల్ల ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లెవెల్స్ని స్టమక్లో తగ్గిస్తుంది. ఈ యాసిడ్ లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గినట్టయితే అల్సర్ అనేది హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఈ కాంప్లికేషన్స్ ఫర్దర్గా బ్లీడింగ్ కాకుండా, అదే కాకుండా అల్సర్ హీల్ అయిపోయి ఫైబ్రోస్ అయ్యి నారో కాకుండా ఈ ప్యాంటోప్రోజోల్ అనేది ప్రివెంట్ చేస్తుంది. అయ్యే కాకుండా మన రెగ్యులర్గా యాసిడ్ రిఫ్లక్స్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా స్పింక్టర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఈ యాసిడ్ అనేది స్టమక్ నుంచి ఫుడ్ పైప్లోకి పైకి వెళ్ళినట్టయితే స్ట్రిక్చర్స్ ముఖ్యంగా ఈ రికరెంట్ యాసిడ్ రిఫ్లక్స్ వల్ల ఈ ఫుడ్ పైప్ నారో అవ్వడం వల్ల ఫుడ్ తినడం కోసం ఇబ్బంది అవ్వడము, యాసిడ్ అనేది కంటిన్యూస్గా రిగర్జిటేట్ అవ్వడం వల్ల ఛాతీలో మంట, సమ్టైమ్స్ గొంతులో మంట, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రివెంట్ చేయడం కోసం యాసిడ్ సప్రెస్ చేయడానికి కూడా ఈ ప్యాంటోప్రోజోల్ ఉపయోగపడుతుంది. సో ఇట్స్ ఏ మిరాక్యులస్ డ్రగ్. దీనివల్ల మనకు మేజర్ స్టమక్ రిలేటెడ్ సో మెనీ సర్జరీస్ అన్నీ ఆఫ్ లేట్ మనము 90s 80sతో కంపేర్ చేసినట్టయితే ఇప్పుడున్న జనరేషన్లో 95% ఆఫ్ సర్జరీస్ అనేటివి ప్రివెంట్ చేయడానికి ఈ చిన్న ప్యాంటోప్రోజోల్ అనేది హెల్ప్ చేసింది. బట్ దీంట్లో ఒక చిన్న కిటిక ఏంటంటే ప్రతి యాసిడ్ సపరేషన్ ముఖ్యంగా ఈ అల్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆర్ కాంప్లికేటెడ్ స్ట్రిక్చర్స్ వాటికి అండ్ సివియర్ రిఫ్లక్స్కి లాంగ్ టర్మ్ అంటే కొంచెం ఎక్కువ రోజు ప్రిస్క్రిప్షన్ అనేది మోర్ దెన్ 2 to 3 months అనేది అవసరం పడుతుంది. వేరే అదర్ రీజన్స్కి ఈ కంటిన్యూస్ యూసేజ్ ఆఫ్ ప్యాంటోప్రోజోల్ కూడా మంచిది కాదు. ఎనీ డ్రగ్ ఇన్ లాంగ్ టర్మ్ అంటే 10-20 years కంటిన్యూస్గా యూజ్ చేసినట్టయితే పాలిప్స్ అనేటివి స్టమక్లో ఫామ్ అవుతుంటాయి. అయ్యే కాకుండా కొంతమందికి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటివి లాంగ్ టర్మ్లో కంటిన్యూస్గా 10-20 years వాడితే ప్రాబ్లంలు వస్తున్నాయి. కాబట్టి దీనిని ఎప్పుడైతే అల్సర్స్,
యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నప్పుడే ఆర్ సమ్‌టైమ్స్ పేషెంట్‌కి సివియర్‌గా బాధపడుతున్నప్పుడు వీటిని డాక్టర్ పర్యవేక్షణలో తీసుకున్నట్టయితే మనం అల్సర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అయితేనేమి, ఆ స్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం నివారణ పొందవచ్చు. థ్యాంక్ యూ.